మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇగో మాదైతే శనగ చేను చూస్తున్నాము. అత్తయ్య మామయ్య మా సార్ వెళ్ళిపోయారు. నన్ను పిల్లల్ని బస్ ఎక్కించి లంచ్ తీసుకొని రమ్మన్నారు. ఇగో అన్నం కర్రీ పప్పు అన్ని పెట్టుకొని వెళ్తున్నా. ఈరోజు అయితే అసలు ఫుల్ హడావిడి, కూలోళ్ళు చాలా మంది వస్తారు. శనగ చేను బీకుతున్నాం మేము. మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా శనగ చేను అయిపోతే చాలా రిలీఫ్ ఉంటామండి. అసలు మేమైతే కోతులు కొట్టలేక చాలా కోతుల బెడద అయితే చాలా అంటే చాలా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. కొన్నిటోళ్ళు ఈరోజే వస్తున్నారు. సార్కి వేరే వర్క్ ఉంది. మా సార్కి ఆ శనగ చేను శనక్కాయ అంత ఎట్లా మోస్తామని చాలా ఫీల్ అవుతుండు. నా గురించి బాగా ఆలోచిస్తుండు. కానీ ఒకరోజు ఆయన సంవత్సరం కష్టపడ్డప్పుడు మనం సంవత్సరంలో 6 నెలలు తనకు సపోర్ట్ చేసి కష్టపడితే తప్పేం లేదుగా ఫ్రెండ్స్. అందుకని నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటా, కానీ నువ్వు వెళ్ళి నీ పని నిశ్చయంగా గెలిచిరా అని నేను అంటున్నా. ఇంకా దేవుని చిత్తం ఎట్లా ఉంటుందో ఏమో కూలర్లతోనే. నేనైతే బావి దగ్గరికి వెళ్తున్నా. మా అత్తయ్య మా మామయ్య సార్ వెళ్ళిపోయిండు. అసలు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. అంత హడావిడి ఉంటుంది కూలోళ్ళు వస్తారంటే ఒక రైతుకు. నేను ఇంకా లంచ్ తీసుకొని పోతున్నా. నేను కూడా టీ తాగిన వెళ్ళిపోతున్నా. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ బస్ ఎక్కిర్రు. మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకెవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. ఓకేనా? నవ్య గడ్డం అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అండి. మా ఛానల్ పేరు వచ్చేసి. బాయ్ అండి మరి.